క్షణమే నిర్ణయం జరిగిపోవాలి. రేపు నిశ్చితార్థం కూడా అయిపోవాలి. ఏమండి, ముందు ఫోన్ చేయండి. ఎంతసేపు ఇలా రోడ్డంటే గడపడం, కడుపులో గంట గనగనగనమని కొడతా ఉంది. అసలే భారీ శరీరం, నేర్తం వస్తే నా ఒళ్ళు నేనే మోసుకోలేను. పూజ బాగా జరిగిందా మంగా? పూజ బ్రహ్మాండంగా జరిగింది. జరగాల్సిన వాళ్ళకి ప్రాయశ్చిత్తం కూడా బాగా జరిగింది. ఏంటి మంగా నువ్వు అనేది? ఒక్క నిమిషం. లక్ష్మి, ఏ లక్ష్మి, అత్తయ్య, స్వీట్స్ తీసుకురావే త్వరగా. అలాగే అత్తయ్య. స్వీట్స్ దేనికి మంగా? ఒక్క నిమిషం ఆగండి, అన్ని విషయాలు వివరంగా తెలుస్తాయి. ఇదిగోండి అత్తయ్య. సాకేత్, గ్రాని, ఇదిగోరా స్వీట్. నా చేత్తో నేను తినిపిస్తున్నా, తిను. ఇదిగో ఇంకొకటి. రెండెందుకు గ్రాని? డబుల్ హ్యాపీ కదా. ఒకటి నువ్వు గెలిచినందుకు, రెండోది నన్ను గెలిపించినందుకు. నన్ను గెలిపించే ఆయుధాన్ని కూడా అందించినందుకు. స్వర్ణ తీసుకో. తీసుకుండ్రా. మీరు కూడా తీసుకోండి. నాకు షుగర్ కదే. అయినా పర్వాలేదు, తీసుకోండి. ఇది సంతోషించాల్సిన సమయం. నాతో పాటు మీరు కూడా తినాలి. కావాలంటే ఇంకో షుగర్ మాత్రం వేసుకోండి. తీసుకోండి. అసలు నీ ఆనందానికి కారణం ఏంటి? నా మనవడు గెలిచాడు, నన్ను గెలిపిస్తున్నాడు. ఎందులో? ఎవరి మీద? నా మీద సవాళ్లు విసిరి శపథాలు చేసిన వాళ్ళ మీద. నువ్వెంత, నీ లెక్కెంత అని నన్ను వెక్కిరించిన వాళ్ళ మీద. మీవి అనుమానాలు, మావి అభిమానాలు అని నన్ను, నా మనవణ్ణి అవమానించిన వాళ్ళ మీద. నాకేమీ అర్థం కావటం లేదు మంగా. హలో తాతయ్య గారు, ఓసారి మీ విజన్ వీటి మీద కూడా వేయండి. అన్నీ మీకే అర్థమవుతాయి. నన్ను 2014 నుంచి 2020 విజన్తో ఆలోచించమని లెసన్స్ చెప్పారుగా. నేను అంత మొత్తుకుంది ఈ నాన్ సెన్స్ గురించే. చూసారా, బాగా చూసారా? ఇప్పుడు చెప్పండి, నేను కరెక్టా, మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు కరెక్టా? మనం కళ్ళతో చూడందే ఏ విషయాన్ని స్ట్రాంగ్ గా నమ్మకూడదు. హలో తాతగారు, కెమెరా కన్నుతో చూసిందండి. ఇందులో అంత తప్పుబట్టే విషయం ఏముందని? విజయం సాధించామని ఒకళ్ళకొకళ్ళు పోటీలు పడి స్వీట్లు తినిపించుకుంటున్నారు. అందులో ఏముందో అందులో ఉన్న సీతకి అర్థమయ్యేలా చెప్పొచ్చా? దాని పెళ్లి చేస్తానని ప్రగల్భాలు పలికిన దాని కలలు దించే వచ్చా? ఇవి నాకు దొరికిన వజ్రాయుధాలు. ఇప్పుడు చెయ్యమనండి పెళ్లి. ఎలా చేస్తుందో, ఎవడు చేసుకుంటాడో
నేను చూస్తాను. మీ రాక్షసానందం ఏమిటో నాకు అర్థం కావటం లేదు. ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేస్తే 10 తరాల పాటు పాపం మూటగట్టుకున్నట్టే. నేనేం పాపం మూటగట్టుకోవడం లేదు. నిజం ఇంత స్పష్టంగా బయటపడ్డా పోనీ లేని ఒక అవకాశం ఇచ్చి క్షమాపణ అడగమన్నాను. ఏయ్ చూసింది చాలు, ముందు క్షమాపణ చెప్పవే. ఇంత విషం ఇచ్చి మింగమను. వెనక ముందు ఆలోచించకుండా మింగుతాను. అంతేగాని ఈవిడి గారిని క్షమాపణ అడిగే ప్రసక్తే లేదు. కానీ ఆ మూర్ఖత్వం దిగిరాలేదు, అహము తగ్గలేదు. చావనైనా చస్తాను గాని కాళ్ళు మాత్రం పట్టనంది. మంచి మాట అంది. ఆత్మాభిమానం అంటే అదే. నీ కాళ్ళు పడితే లేని తప్పు చెయ్యని తప్పు అంగీకరించినట్లే అవుతుందిగా, అందుకే అలా అంది. హ్మ్. మీరు ఆ జాతి పక్షులే కదా. లేవిడి మేళం లేకి సంత. అందుకే ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో అలాగే చెప్తాను. ఆ ఫోటోలు పెద్ద పెద్ద పోస్టర్లు చేసి వీధిలోకి వదులుతా. పేడ ముద్దలు వీటి మీద, జనం ఉమ్మి వాళ్ళ మొహాల మీద. చూడు మంగ, దానివల్ల ఏదో సాధించానని తృప్తి పడొచ్చేమో గాని ఆ అమాయకురాలి మీద పడ్డ నింద, ఆ అమ్మాయి పడే క్షోభ నిన్ను నీ వంశాన్ని శపిస్తుంది. తర్వాతి తరాలు మట్టి కొట్టుకుని పోతాయి. ఏమిటి వింటున్నాను కదా అని పిచ్చి పిచ్చి ప్రాలాపన చేస్తున్నారు? అదే తప్పు చేయనట్టు ఇలా మాట్లాడుతున్నారు. ఒకడికి నిశ్చయం జరిగిన పిల్ల ఇలా భరితెగించి పరాయివాడితో పరాచకాలాడొచ్చా? అది చేసిన సిగ్గుమాలిన పనిని ఎంత బాగా సమర్థిస్తున్నారు. తప్పుని సమర్థిస్తేనే పాపం తగులుతుంది. దాన్ని ఉపేక్షించినా పాపమే తగులుతుంది. శిక్ష వేయడం ధర్మం. ఆ ధర్మం నేను పాటించాలనుకుంటున్నాను. నేనేం తప్పును సమర్థించడం లేదు. తప్పుగా అర్థం చేసుకుంటున్న మీది తప్పు అంటున్నాను. అయినా నీకు ఆ అమ్మాయికి ఏమిటి సంబంధం? తన బతుకు మీద నీ పెత్తనం ఏమిటే? అది మమ్మల్ని మోసం చేసింది. అందుకే దానికి తగిన విధంగా బుద్ధి చెప్పాలనుకుంటున్నాను. గ్రానీ, ఆ సీతకే కాదు, ఈ స్వర్ణలతాదేవి గారికి కూడా నువ్వు శిక్ష విధించాలి. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నిజం మాట్లాడుతున్నా. ఏమిటో ఆ నిజం? ఈవిడి గారికి నాకు మధ్య ప్రేమ అబద్ధం. అక్కను నేను కాదన్నానని, మా మధ్య ప్రేముందని ఏవో పిచ్చి ఫోటోలు చూపించి నలుగురిలో తాళి కట్టేలా చేసింది. అది నిజం. అబద్ధం. మనం ప్రేమించుకున్నాం. అది రఘురామ్ని ప్రేమించలేదన్నది ఎంత నిజమో, మనం ప్రేమించుకున్నాం అనేది కూడా అంతే నిజం. మోసం చేసినంత కాలం మోసం చేసింది. ఇప్పుడు ఆధారాలు దొరికేసరికి మాట మార్చింది. ఎరా, అతి తెలివి ప్రదర్శిస్తున్నావా? అక్క మీద కోపం చెల్లెల మీద చూపించాలనుకుంటున్నావా? తాళి కట్టినప్పుడే ఈ విషయం ఎందుకు చెప్పలేదురా? సీతను సాధించలేక స్వర్ణ మీద నిందలేస్తున్నావా? నిందలు కాదు, నిజం. నాకు దీనికి మధ్య ఏ ప్రేమ లేదు. సీతకి రఘురామికి మధ్య కూడా ఎలాంటి ప్రేమ లేదు. ఉందని ఈ ఫోటోలు చెప్తున్నాయిగా. ఈ ఫోటోలే ప్రామాణికమైతే, ఈ ఫోటోలే నిజమైతే, అప్పుడు చూపించిన మీ ఫోటోలు కూడా నిజమేగా. ఆ ఫోటోలు అబద్ధమైతే ఈ ఫోటోలు అబద్ధమే. స్వర్ణని నువ్వు కాదంటే, 'సీత' విషయంలో మీరనే మాటలు అబద్ధమేనని ఒప్పుకున్నట్లే. తాతయ్య, 'సీత' విషయంలో నేను తప్పు చేయలేదు. 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 'సీత' విషయంలో నేను తప్పు చేయ
ఏరా సమాధానం లేకపోయేసరికి అసహనం తన్నుకొస్తుందా? అసలు ఈ ఫోటోలు నిజమేనా లేకపోతే ఏదైనా మార్ఫింగ్ ఫోటోలా? స్వర్ణ వచ్చిన దగ్గర నుంచి వదిలించుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నావు. ఈ ఫోటోలు ఎక్కడో తయారు చేయించుకుని వచ్చి స్వర్ణని బయటికి పంపాలని చూస్తున్నావా? నీ ఆలోచన అదే అయితే ఇంకో పెద్ద తప్పు చేసిన వాడి అవుతావు. చూడండి, లేనిపోని ఉద్దేశాలు వాడికి అంటగట్టకండి. వాడిప్పుడు అలాంటి ప్రయత్నాలు ఏం చేయటం లేదు. లేకపోతే ఆ మాటలు ఎందుకు అంటున్నాడు? లేదు అంటున్నా, వదిలేయండి. సాకేత్, మన కోపం మనల్ని నలుగురిలో అవమానించిన సీత మీద. దానికి బుద్ధి చెప్పే ఆయుధం మన చేతిలో ఉందిరా. ఇంకనవసరమైన మాటలు మాట్లాడకుండా సమయం చూసి దాని బతుకు మీద దెబ్బ కొట్టడమే. దుర్మార్గపు ఆలోచనలు ఎప్పుడూ ఫలించవు మంగా. మీరు ఎన్ని నిందలేసినా సీత సీతలా తన నిజాయితీని నిరూపించుకొని తీరుతుంది. ఆహా, హ, ఇది కలికాలం. ఏ కాలంలో అయినా ధర్మమే జయిస్తుంది. గెలిచాక తెలుస్తుంది ఎవరిది ధర్మమో, ఎవరిది న్యాయమో, ఎవరిది సత్యమో. సరే చూద్దాం. చూస్తూనే ఉండండి. హ, కల్పించుకుంటే చేతులు కాలతాయి సుమా. నా చేతులు కాలటం కాదు, మీరే నాలుగు ఖర్చుకోవాల్సి వస్తుంది. జాగ్రత్త. తప్పరా, వెళ్ళండి మీరు కూడా. అమ్మమ్మ, నాకు భయం వేస్తుంది. పిచ్చిదాన, వాడేదో కోపంలో అన్నాడే. వాడి మాటలు నువ్వేం పట్టించుకోవద్దు. వెళ్ళవు. వీడేమిటి ఇది అబద్ధం అంటాడు? దీన్ని నమ్మాలా, వీడిని నమ్మాలా? చూద్దాం. మెల్లిగా ఈ దేహాన్ని ఇంటికి చేర్చి 2 ముద్దలు తిత్తులో ఎత్తే గాని రేపు లేచి తిరగలేదు. సర్వ అవయవానం ఉదరం పెదానం అన్నారు. దాన్ని మనం పోషిస్తేనే అది మన బతికిస్తుంది అన్నారు పెద్దలు. అందుకని వెళదాం. రండి రండి. ఏంటన్నయ్య గారు, కూర్చోండి, ఏం జరిగింది? ఎందుకు అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు? కూర్చో అమ్మా. ఎందుకో ఏమిటో అని కంగారు పడుతూ వచ్చాను. ముందు కూర్చో అమ్మా. కూర్చోండి. శకుంతల, మంచినీళ్ళు తీసుకురామ్మా. వస్తున్నానక్క. ఏంటి విషయం? దేనికి రమ్మన్నారు? అబ్బాయికి అమ్మాయికి నిశ్చితార్థం చేయాలనుకుంటున్నామండి. ఎలాగో చేయాల్సిందే కదండి. దానికి ఇంత అర్జెంటుగా రమ్మంటవెందుకు? రేపే నిశ్చితార్థం చేద్దామని. రేపా? అవునండి. సడన్ గా ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? సీత పెళ్లి అనగానే దానికి ఏదో భయం పట్టుకుందమ్మా. త్వరగా పెళ్లి చేస్తే గాని దాని మనసు కుదుట పడేలా లేదు. నిజమే కావచ్చండి, కానీ ఇలా రేపే నిశ్చితార్థం అనటానికి కారణం సడన్ గా ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? సీత పెళ్లి అనగానే దానికి ఏదో భయం పట్టుకుందమ్మా. త్వరగా పెళ్లి చేస్తే గాని దాని మనసు కుదుట పడేలా లేదు. నిజమే కావచ్చండి, కానీ ఇలా రేపే నిశ్చితార్థం అనటానికి కారణం బంధువులెవరిని పిలిచే అవకాశం లేదు కదా. ఇప్పటికే దాని పెళ్లి ఆలస్యమైంది. సరే అని ఉభయలు అనుకున్నాం. ఇంకా ఆలస్యం చేయడం ఎందుకు అనిపించింది? మేం బంధువులెవరిని పిలవడం లేదండి. సరే, మీ ఇష్టం. ఎక్కడ చేద్దాం అనుకుంటున్నారు? అన్ని విషయాలు మీకు తెలిసినవేగా. రేపు తెల్లవారుజామునే గుడికి బయలుదేరదామని. అలాగా, సరే, నాకేం అభ్యంతరం లేదు. నేను మా వాణ్ణి తీసుకునొస్తాను. మీరు ఏమనుకుంటారో ఏమో అనుకున్నాను. ఇలా సరే అని
చాలా సంతోషం మిగిల్చారు. వెళ్ళొస్తానండి. మంచిదండి. అత్తయ్య గారు ఒక్క నిమిషం. సీత, నేను అన్ని విషయాలు వదిన గారికి చెప్పాను. అసలు విషయం చెప్పలేదుగా. ఆ దాపరికం నాకు నచ్చలేదు. ఏంటి సీత, అసలు విషయం దాపరికం అంటున్నావు? అమ్మిలా సడన్ గా నిశ్చితార్థం అనడానికి కారణం అది మీకు తెలియడం కూడా అవసరం. లేకపోతే తర్వాత ప్రతి క్షణం మీ ముందు తలదించుకుని బ్రతకాల్సి వస్తుంది. ఏం జరిగింది సీత? ఈ రోజు మేము సీత, అమ్మా ప్లీజ్, నీ భయం నీకెంతుందో రేపటి రోజు గురించి నా భయం నాకు అంతే ఉంది. దయచేసి నువ్వు అడ్డుపడద్దు. ఈ రోజు మంగమ్మ గారు స్వర్ణతో ఏదో పూజ చేస్తున్నారంటే మేము గుడికి వెళ్ళాం. రామచంద్రయ్య, ఈ విషయంలో సీత నా కాళ్ళు పట్టుకుంటే తప్ప క్షమించే ప్రసక్తే లేదు. పెళ్ళనేది జన్మకుండదు నీకు. ఈ జీవితమే ఎందుకు దండగా అనుకునేలాగా చేస్తాను. అందుకే అమ్మ ఇలా సడన్ గా రేపు నిశ్చితార్థం పెట్టింది. ఈ విషయం మీ దగ్గర దాచడం నాకు అసలు నచ్చలేదు. ఇందుకే సీత, నువ్వంటే నాకు ప్రత్యేకమైన అభిమానం, ప్రేమ. మా గురించి నీకు ఎలాంటి అనుమానాలు, భయాలు వద్దమ్మా. ప్రశాంతంగా నిద్రపో. రేపు నిశ్చితార్థపు పెళ్లి కూతుర్లా నిన్ను చూడాలని నాకు ఆశగా ఉంది. సీతారాముల కళ్యాణం ఎప్పుడెప్పుడా అని నా మనసు ఎదురు చూస్తోందమ్మా. మా గురించి నీకు ఎలాంటి అనుమానాలు, భయాలు వద్దమ్మా. ప్రశాంతంగా నిద్రపో. రేపు నిశ్చితార్థపు పెళ్లి కూతుర్లా నిన్ను చూడాలని నాకు ఆశగా ఉంది. సీతారాముల కళ్యాణం ఎప్పుడెప్పుడా అని నా మనసు ఎదురు చూస్తోందమ్మా. వస్తానదన గారు. వస్తానన్నయ్య. మంచిదమ్మా. ఏంటి ఇంత సైలెంట్గా ఉందే? 6:30 రాగాల కచేరీ నడుతుంది అనుకుంటే ఇంత సైలెంట్గా ఉందండి అబ్బా. మరి ఇప్పుడు మనం వెళ్ళటం సేఫా కాదా? నాకేం సంబంధం, నాకేం తెలుసని రివర్స్ అయిపోవటమే. పదా. ఏంటి అంతా సైలెంట్గా ఉన్నారు? నీ బుద్ధి తక్కువ పనులు మమ్మల్ని సైలెంట్ గా ఉండనిస్తాయా? సంతోషంగానే మాలో మేము కుమిలిపోతున్నాం. ఏంటిది? నేనేం చేశాను? పొద్దున్నుంచి నువ్వెక్కడికెళ్ళావు? ఊళ్ళో ఉంటూ కూడా ఎప్పుడు వెళ్ళలేదని అలా సంపూర్ణ మక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చా. అబద్ధాలు ఆడుకో. మంగమ్మ గారికి ఫోటోలు పంపించింది నువ్వే కదా? ఫోటోలా? ఏ ఫోటోలు? మరీ అంత అమాయకుల్లా నటించుకో. సీత పెళ్లి చెడగొట్టడానికి తీసిన ఫోటోలు. ఏంటా మాటలు? సీత పెళ్లి జరగొట్టడం ఏంటి? స్వర్ణ ప్రేమ పల్లించిన ఫోటోలు అయ్యి. అతి తెలివి చూపించుకో. ముందు నువ్వు ఏవి చూపి బెదిరించావో ఆ ఫోటోలు. అదేంటది? అవి మండపంలోనే దారి తప్పినాయి కదా. అవి నాకెక్కడి నుంచి వస్తాయా? ఏయ్, అనవసరంగా నా మీద నిందలేమాక. నిందలేసేది నువ్వు, మేం కాదు. ఏం బావగారు అలా చూస్తూ ఉన్నారేంటి? నిలదీయండి. నిజం చెప్పడం రానోడిని నిలదీసేం ప్రయోజనం? ఏయ్, అనవసరంగా నన్ను మా అన్నయ్యని ఏరు చేయాలని చూడమాక. సత్తి ప్రమాణకంగా చెప్తున్నా, ఏ ఫోటోల సంగతే నాకు తెలియదు. అసలు ఏ ఫోటోలు నా దగ్గర లేవో. అసలు ఆ ఫోటోలు అప్పుడు ఎవరు పంపారో ఆడకే తెలుసు, కానీ నాకేం తెలుసో.
ఆవురావురంటే నా కడుపు మీద ఒట్టే చెబుతారా ఆ ఫోటోల సంగతి నాకు తెలియనే తెలీదు. ఖచ్చితంగా ఇది ఆ రఘురాం పనే అయి ఉంటుంది. అప్పుడు ఆ పెళ్లి చెడగొట్టాలని ఆ పని చేశాడు. ఇప్పుడు ఈ పెళ్లిని కనిపెట్టి ఈ పని చేసుంటాడు.